రాఘవేంద్ర స్వామి వారు ఈ క్షేత్రంలో 16 సంవత్సరాలు తపస్సు చేశాను అని ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు. పదహారు సంవత్సరాలు తపస్సు చేసి ఆయనకి అప్పుడు కర్నూలు రాజు 1000 గోవులు దానం ఇస్తారు. ఆ 1000 గోవులు ఇక్కడ ఈ క్షేత్రాలు, ఈ చుట్టుపక్కల అగ్రహారం మొత్తము బ్రహ్మంగారికి దానం ఇస్తే, అప్పుడు ఆ రాజు పోయిన తర్వాత ఆ మంత్రి వచ్చి వీటన్నిటిని ఆక్యుపై చేసుకుని బ్రహ్మంగారు ఎవరైతే ఈ గోసేవ చేసే శిష్యుణ్ణి చంపుతారు. అప్పుడు బ్రహ్మంగారు ప్రత్యక్షమయ్యి ఆ అబ్బాయిని బతికించి, నేను మరలా నెక్స్ట్ నా గోవులు ఇక్కడ ఈ క్షేత్రాలు, ఈ చుట్టుపక్కల అగ్రహారం మొత్తము బ్రహ్మంగారికి దానం ఇస్తే, అప్పుడు ఆ రాజు పోయిన తర్వాత ఆ మంత్రి వచ్చి వీటన్నిటిని ఆక్యుపై చేసుకుని బ్రహ్మంగారు ఎవరైతే ఈ గోసేవ చేసే శిష్యుణ్ణి చంపుతారు. అప్పుడు బ్రహ్మంగారు ప్రత్యక్షమయ్యి ఆ అబ్బాయిని బతికించి, నేను మరలా నెక్స్ట్ నా భూమి మీదకి ప్రత్యక్షమైనప్పుడు సూర్యనంది నుంచే నా ధర్మ సంస్థాపన మొదలవుతుంది అని కాలజ్ఞానంలో ఆయన వరదానంగా చెప్పి ఉన్నారు. అది 6 సార్లు చెప్పున్నారు. సూర్యనందిన నా ఉద్భవము అని.